గుండెలో ఉన్న వాల్స్ గురించి మనం తెలుసుకుందాం. వాల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాల్స్ యొక్క పాత్ర ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ దెబ్బతింటే ఆపరేషన్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ అనేవి దెబ్బతిన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాల్స్ గుండెలో ఏ విధంగా పనిచేస్తాయో కూడా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వాల్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. 1 ట్రైకాస్పిడ్ వాలు, 2 పల్మనరీ వాలు, 3 మైట్రల్ వాలు, 4 అవర్టిక్ వాలు. 4 రకాలు ఉంటాయి. గుండెలో 4 వాల్స్ ఉంటాయి. అయితే ఈ వాల్స్ అనేవి ఎందుకు ఈక్ అవుతాయి, ఎందుకు ఈ వాల్స్ లోపం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాల్స్ యొక్క లోపం ఎందుకు వస్తుందంటే జన్యుల లోపం వల్ల వస్తుంది. జన్యుల వల్ల అంటే ఏంటంటే తల్లిదండ్రుల ఆకారాలు కానీ, మనస్తత్వాలు కానీ, జబ్బులు కానీ సేమ్ డిటో వస్తాయి అన్నమాట. ఈ జన్యుల లోపాల వల్ల ఈ వాల్స్ కూడా ఈ జన్యు లోపాల వల్ల దెబ్బతింటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ వాల్స్ కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. 3 రుమాటైడ్ ఫీవర్ రావటం వల్ల కూడా ఒక్కోసారి చిన్నపిల్లలప్పుడు జ్వరం వస్తే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత వాల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి బీపీ షుగర్ ఉండటం వల్ల కూడా వాల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి నిద్ర లేకపోయినా కూడా వాల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి ఎక్కువ టెన్షన్ ఉండటం వల్ల కూడా వాల్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువ శాతం అనేది ఉంది. అయితే వాల్స్ దెబ్బతిన్న తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో ఉన్న వాల్స్ దెబ్బతింటే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్షణాలు ఎలా ఉంటాయంటే గాలి పీల్చుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. మాట్లాడినా, నుంచున్నా, పని చేసినా, ఏదన్నా కొంచెం దూరం నడిచినా, కొంచెం ఆహారం ఎక్కువ తీసుకున్నా కూడా అలసట అనేది వస్తుంది. మరి ఊపిరి తీసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరి కాళ్ళకి నీరు వచ్చింది, ముఖానికి నీరు వచ్చింది, గుండె దడ వచ్చింది, ఛాతీ నొప్పి వచ్చింది, మరి కూర్చోలేరు, పనుకోలేరు, మరి ఆయాసం అనేది విపరీతంగా వచ్చేసిద్ది అనమాట. అయితే మైట్రల్ వాలు దెబ్బతింటే మనకి మెడలో ఉన్న జుగ్యులర్ వెయిన్ అనేది ఉబ్బుతుంది అనమాట. అంటే మైట్రల్ వాల్ దెబ్బతింటే గుండె పెరిగి గుండెలో చెడు నీరు చేరినప్పుడు మనకి మెడలో ఉన్న జుగ్యులర్ వెయిన్ అనేది ఉబ్బుతుంది. అంటే మనకి హార్ట్లో గుండె అనేది పెరిగింది, గుండెలో చెడు నీరు చేరింది అనేది మనకు ఒక సిగ్నల్ అనేది అర్థమవుతుంది. ఎట్లా మెడలో ఉన్న జుగ్యులర్ వెయిన్ ఉబ్బటం వల్ల హార్ట్ ఎన్లార్జ్ అయింది అనేది మనకి క్లుప్తంగా వివరంగా అర్థమవుతుంది అనమాట. అది బీపీ షుగర్ ఉండడం వల్ల కూడా జరుగుతుంది. ఎక్కువ టెన్షన్ ఉండ, నిద్ర లేకపోయినా, జన్యుల లోపం వల్ల, మరి టయానికి తినపోయినా, మటన్, చికెన్, గుడ్డు, మరి బలమైన ఆహారాలు, ప్రోటీన్స్, ఫ్యాట్ ఉండే ఎక్కువ ఆహారం ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఈ వాల్స్ అనేవి దెబ్బతింటాయి. దెబ్బతిన్నప్పుడు ఈ లక్షణాలు అయితే గాలి పీల్చుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నుంచోలేడు, కూర్చోలేడు, పనుకోలేడు, మాట్లాడినా, నుంచున్నా, మెట్లు ఎక్కినా, ఏదైనా చిన్న పని చేసినా కూడా అలసిపోతుంటాడు. కాళ్ళకి నీరు వచ్చింది, ముఖానికి నీరు వచ్చింది, మరి గుండె దడొచ్చిద్ది, ఒక్కోసారి ఛాతీ నొప్పి కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది వాల్స్ దెబ్బతింటే. అయితే వాల్స్లో 4 రకాల్లో ఏవి బాగా ఈక్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే పల్మనరీ వాలు ఒకటి, పల్మనరీ వాలు ఒకటి, ట్రైకాస్పిడ్ వాల్ అనేది జన్యుల లోపం వల్ల కొంచెం ఈక్ అవుతాయి. ఏదైనా వైద్యం చేయించుకొని చెకప్ చేయించుకుంటే మళ్ళీ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద సమస్యలు అయితే ఈ 2 వాల్స్కి రావు. మరి వచ్చే సమస్య ఏ వాల్స్కి వస్తాయంటే మైట్రల్ వాల్కి, అవర్టిక్ వాల్కి రెండిటికి బాగా సమస్య అనేది వస్తాయి. అంటే మైట్రల్ వాల్వ్ ఒక్కోసారి లీకేజీ వస్తుంటుంది అనమాట. లీకేజీ అంటే దాన్ని వైద్య పరిభాషలో రిగర్సిటేషన్ అంటారు. రిగర్సిటేషన్ అంటే ఏంటి? లీకేజీ అని అర్థం. అంటే ఇంకా మైట్రల్ వాల్వ్ లీకేజీ మధ్యం పడ్డప్పుడు అక్కడ చెడు నీరు చేరి గుండె అనేది పెరిగి మరి రక్తం అనేది ముందుకు పోకుండా వెనక్కి తిరిగి వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆపరేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. హార్ట్ ఓపెన్ చేయకుండా మరి కాల్లో గజ్జల్లో చిన్న బెజ్జం పెట్టి, లేదా ఛాతిలో ఒక చిన్న బెజ్జం పెట్టి, దాని ద్వారా బెలూన్ ద్వారా ఒక రబ్బర్ ట్యూబ్ ద్వారా ఆ వాల్ని హార్ట్లోకి పంపి ఎక్కడైతే వాల్ దెబ్బతిందో దాంట్లో అక్కడ అమరుస్తారు. ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఖర్చుతో కూడింది. మరి తొందరగా రికవర్ అవుతారు. కానీ ఒక్కోసారి రక్తస్రావం జరగవచ్చు, ఒక్కోసారి వాల్స్ పని చేయకపోవచ్చు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే మటుకు మరి ఈ సర్జరీ అనే దానివల్ల ఉంటుంది. అంటే హార్ట్ ఓపెన్ చేయకుండా చేస్తారనమాట. కొన్ని లాభాలు ఉండయి, నష్టాలు ఉండయి. చాలా కష్టమైంది, ఖర్చుతో కూడింది. రెండోది అవర్టిక్ వాల్. ఇది హార్ట్ అనేది మరి పద్దాక పని చేయటం వల్ల, ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం వల్ల మరి అవర్టిక్ వాల్ అనేది సన్నబడుతుంది.
సన్నబడితే దాన్ని వైద్య పరిభాషలో ఏమంటారంటే స్టెనోసిస్ అంటారు. స్టెనోసిస్ అంటే సన్నబట్టం అనమాట. అంటే ఈ వాల్స్ ఏంది, తలుపుల్లాగా మూసుకుంటాయి, తెరుచుకుంటాయి, అందుకని తలుపులతో పోచారు. అవర్టిక్ వాలు కూడా దెబ్బతిన్నప్పుడు మరి సన్నబడ్డప్పుడు రక్తం అనేది శరీర భాగాలకి వెళ్ళదన్నమాట. అప్పుడు ఏం చేస్తారో దీనికి కూడా మరి కాళ్ళలో, తొడలో కానీ మరి ఛాతిలో కానీ చిన్న రంధ్రం అనేది పెట్టి రబ్బర్ ట్యూబ్ ద్వారా, రబ్బర్ బెలూన్ ద్వారా వాల్స్ని అనేది గుండెలోకి పంపి ఎక్కడైతే వాల్ దెబ్బతిందో అక్కడ అమరుస్తారు. ఈ విధంగా ఇది కూడా చాలా తొందరగా రికవర్ అవుతారు. హాస్పిటల్లో కూడా తక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది, మరి తక్కువ ఖర్చు. కాకపోతే ఏంటంటే హార్ట్ను ఓపెన్ చేయకుండా చేస్తారనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా ఈ వాల్స్ ఆపరేషన్ అనేది చేస్తే తొందరగా రికవర్ అవుతారు, ఇబ్బంది ఉండదు. కాకపోతే అంటే మైట్రల్ వాల్ సర్జరీ కొంచెం ఖర్చుతో కూడింది, కొంచెం ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే అవర్టిక్ వాల్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి రావు. మరి పల్మనరీ వాల్, ట్రైకాస్పిడ్ వాల్ అయితే జన్యుల లోపం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ సమస్యలు అయితే రావు. బాగా సమస్యలు వచ్చేది ఎటుకంటే మైట్రల్ వాల్కను మరి అవర్టిక్ వాల్కి ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా గుండెలో మన వాల్స్ అనేవి పనిచేస్తాయి. ఈ విధంగా వాల్స్ యొక్క ఉపయోగం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.